మనిషి జీవితం అశాశ్వతం. ప్రతి మనిషి ఏదో ఒకరోజు మరణించి తీరవలసిందే. కాని ఆత్మగౌరవంతో జీవించడానికి, మానవ జీవితాన్ని ఆదర్శవంతంగా మలుచుకోవటానికి, మరో వ్యక్తి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్కరూ సంకల్పించుకోవాలి. సురేంద్ర, నువ్వు మాతోనే కూర్చుంటానని ఎందుకలా మొండికేశావు? ఈ విషయం గనుక మీ నాన్నగారికి తెలిస్తే నువ్వు మళ్ళా ఇంకోసారి శుద్ధి చేయించుకోవాల్సి వస్తుంది. అయితే చేయించుకుంటాను. ఏమైంది? ఏం లేదు. చెప్పు సురేంద్ర, నీకేమైంది? మా నాన్న కొట్టాడు. చూపించు. సురేంద్ర, నీకు దెబ్బలు బాగా తగిలే, నొప్పిగా ఉంటుంది కదా? ఉండే ఉంటుంది. వీళ్ళ నాన్న చాలా గట్టిగా కొట్టారు కదా. మరి దానికి మందేమీ రాయలేదా? ఉండు, మా అమ్మ పసుపు నూరి దాన్ని మందులా తయారు చేస్తుంది. అది రాసుకున్నావంటే ఎంత పెద్ద నొప్పి అయినా మాయమైపోతుంది. నేను వెళ్ళి ఇప్పుడే తెస్తాను. ఆగు, నువ్వు వెళ్ళొచ్చే లోపల భోజనం సమయం అయిపోతుంది. పైగా తరగతి మొదలవుతుంది. పర్వాలేదు, పెట్టని. ఎలాగో మొదటి క్లాసు సంస్కృతం గురించే కదా. పైగా సంస్కృతం తరగతిలో మమ్మల్ని కూర్చొనివ్వడం లేదు. నేను ఇలా వెళ్ళి అలా వెంటనే వచ్చేస్తాను. అరే, అతను రాంచీ సత్పాల్ కదా? అలాగే అనిపిస్తున్నాడు, కానీ ఎక్కడికి వెళ్తున్నాడు? పదండి, అతన్నే వెళ్ళి అడుగుదాం. చాలా పొగరుగా మాట్లాడుతున్నాడని విన్నాను. పదండి, కాస్త సరదాగా ఉంటుంది. అతను ఏడిపిద్దాం, పదండి. పదండి. ఇదిగో రామ్జీ, రామ్జీ ఆగు. ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? అది కూడా ఇన్ని సామాన్లు మోసుకుంటూ? పెద్దమ్మ ఇంటికి వెళ్తున్నాను, తన కోసం తీసుకెళ్తున్నాను. ఇంతకీ ఏముంది ఇందులో? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు మీరు? అరే అరే రామ్జీ, అది విషయం ఏంటంటే మాకెవరికి కూతురు లేరు. అందుకని పెళ్ళైన తర్వాత వాళ్ళ ఇంటికి ఏం తీసుకెళ్లాలో అది మాకు తెలీదు. చూపించొచ్చు కదా. చూడండి, నన్ను విసిగించకండి, ఆలస్యం అవుతుంది. నన్ను వెళ్ళనివ్వండి. అరే, ఇంకా మేము విసిగించడం మొదలు పెట్టనే లేదు, మీరు విసిగిస్తున్నారు అంటున్నారు. చూపించండి ఏముందో. పెట్టివ్వండి, ఇవ్వండి. చూద్దాం, ఉండండి. ఏంటయ్యా? అరే అరే, అసలు ఏం చేస్తున్నారు మీరు? అంతే కదా, నన్ను వదిలేయండి. చూడండి. ఏం చేస్తున్నారు మీరు? ఆగండి. ఎందుకు అన్ని తీసేస్తున్నారు కింద? ఏముంది ఇందులో? ఏమి లేదు, వదిలేయండి. అరే, ఆగండి. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఇటువైపు నుండి వెళ్తుంటే వీళ్ళు నా సామాన్లు చల్లా చెదురు చేశారు. ఎవరు నువ్వు? కంపెనీ సర్కార్ బెటాలియన్లో సుబేదార్గా చేసి రిటైర్ అయ్యాను. ఆయనకి సాయం చేయి. మీకు చాలా చాలా ధన్యవాదాలు. ఇదిగోండి, మా అమ్మాయి కోసం తయారు చేసినవి. తినండి. మిఠాయి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సుబేదార్ గారు. ఇక మీరు ప్రశాంతంగా వెళ్ళరండి. ధన్యవాదాలు.
మీకు విషయం తెలుసా? ఆంగ్లేయులు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా ఎందుకు మార్చారు? మాకేం తెలుసు? ఎందుకంటే మనం ఒకరినొకరు గౌరవించుకోం కాబట్టి. మీరు ఎవరినైతే అవమానించారో ఆయనక రిటైర్డ్ సుబేదార్. మీరు సుబేదార్ కాదు కదా, కనీసం సిపాయి కూడా కాలేరు. ఆఫీసర్ అయ్యుండొచ్చు, కానీ కులంలో వారిది నీచ కులం కదా. ఎంతకాలం ఇలా కులాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారో అంతకాలం బానిసలుగా ఉంటారు. ఇవాళ ఆంగ్లేయులకు బానిసలుగా ఉన్నారు, రేపు ఇంకొకరికి. ప్రేమగా ఉంటే లడ్డూ లభిస్తుంది, అలాగే స్వేచ్ఛ కూడా. అర్థమైందా? పదా. అమ్మా 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 అమ్మా, ఏమైంది? అప్పుడే వచ్చేసావేంటి? అమ్మా, నువ్వు పసుపుతో మందు తయారు చేస్తావు కదా, నువ్వు రాయగానే ఆ నొప్పి చిటికలో పోతుందిగా, అది చేసివ్వమ్మా. భీమ్, నీకెక్కడ దెబ్బ తగిలింది? నాకు తగ్గలేదు, నా స్నేహితుడికి తగిలింది, తన కోసం. ఏమైంది? ఎలా తగిలింది దెబ్బ? అది నేను నీకు తర్వాత చెప్తాను. ముందు నువ్వు నాకు ఆ పసుపుతో చేసిన మందు ఇవ్వు, త్వరగా. మళ్ళీ నేను స్కూల్ కి వెళ్ళాలి, త్వరగా. అలాగే, త్వరగా చేసి చేయి వదినా. స్కూల్ మధ్యలో వచ్చేసాడు. పాపం ఎవరికి ఎంత పెద్ద దెబ్బ తగిలిందో ఏమో. అమ్మ, నేను వచ్చి సాయం చేస్తాను. అరారా, నువ్వు ఒక పని చేయి. అమ్మ మందు తయారు చేసే వరకు నువ్వు ఇక్కడ ప్రశాంతంగా కూర్చో. సురేంద్ర అలాగే భీమ్ ఎక్కడికి వెళ్లారో కనపడలేదు. వెతకండి, తెలుసుకోండి. ఇద్దరు కలిసే ఉండుంటారు. మళ్ళీ సాయంత్రం సురేంద్ర వాళ్ళ నాన్నకు చెప్పేద్దాం, ఆయన కొడుకు భీమ్తో కలిసి ఏమేం చేస్తున్నాడా అని. తర్వాత వారికి దెబ్బలు పడతాయి, అలాగే వారిని శుద్ధి చేస్తారు. అచ్చు నిన్ను చేసినట్టే. చాలా సరదాగా ఉంటుంది. మీరు అటువైపు వెతకండి, మేము ఇటువైపు వెతుకుతాం. పద. ఎవరైనా మనల్ని ఇలా చూసారంటే అప్పుడు చాలా పెద్ద సమస్య వస్తుంది. ఇక్కడ ఎవరు చూస్తారు బాలన్నయ్య? ఇక్కడికి ఎవరు రారు కదా. అది కాకుండా మనం ఈ చెట్టు వెనకాల దాంకొని ఉన్నాం. అరే, అందరూ కాసుకొని కూర్చున్నారు. సురేంద్ర మనతో పాటు ఎప్పుడెప్పుడు ఉంటాడా అని. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పాలి అని, మళ్ళీ తనకు దెబ్బలు పడాలి అని. పర్లేదు, చూస్తే చూడనివ్వండి. కానీ మాకు అది ఇష్టం లేదు. నువ్వు మాతో ఇలా ఉండడం ఎవరు చూడకూడదు, లేదంటే నీకు మళ్ళీ దెబ్బలు పడతాయి. కుర్తా తీసేసి ఈ మందు రాసుకో. అమ్మే చేసి ఇచ్చింది, త్వరగా తగ్గిపోతుంది. ఇదిగో రాసుకో. మీరిద్దరూ మీ అర్హతకు తగ్గట్టుగా స్నేహం చెయ్యండి. ఈసారి నేను మాటలతో చెప్పను, కొట్టి కొట్టి చర్మం ఒలిచి చేతిలో పెడతాను. నాకీ మందు రాసుకోవాలని లేదు. ఎందుకు? భీమ్ నన్ను తన స్నేహితుడు అనుకుంటున్నాడు, మందు కూడా తీసుకొచ్చాడు. కానీ తను రాయలేడా? నాకు తనకేమైనా తేడా ఉందా? తేడా అయితే ఉంది కదా సురేంద్ర. నాకైతే తేడా లేదు. ఒకటి నువ్వు మందు రాయి, లేదంటే పారేయ్. వెనక్కి తిరుగు. మతిగాని పోయిందా ఏంటి నీకు? తనకి మందు రాస్తావా? అరే, వాళ్ళమ్మ నాన్నకి ఈ విషయం తెలిసిందంటే తన్నేం చేస్తారో తెలియదు, కానీ బహుశా నీ చేతి నరికేస్తారు వాళ్ళు.
వెళ్ళి తరగతి గదిలో చదువుకోపో వెళ్ళు. కానీ అమ్మా నువ్వే చూడు తన వీపు మీద ఎంతెంత దెబ్బలున్నాయో. నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు భీమా? ఈ మందు వల్ల తనకి నొప్పి తగ్గదు కదా, ఇంకా ఎక్కువ అవుతుంది. మీ ఇద్దరికి బుర్ర పనిచేయడం లేదా? బాలా, ఆనంద్, తన్ని కలిసి తీసుకెళ్ళండి. తనకి నచ్చ చెప్పండి. అవును భీమ్, అమ్మ చెప్పేది నిజమే. నువ్వు తనకు సాయం చేయడం మనకంత మంచిది కాదు. పద పద భీమ్. కానీ అమ్మా తనకి చాలా నొప్పిగా ఉండుంటుంది. భీమా, పద భీమ్, పద పద పద. పాఠశాలకు పద. తిన్నగా తరగతికి వెళ్ళండి. నేను ఒప్పుకుంటాను, నువ్వు చాలా మంచివాడివి. అందుకనే నా కొడుకుతో నువ్వు స్నేహం చేయాలని ఆలోచించావు. కానీ మీ స్నేహం నా కొడుకు ప్రాణాలు తీస్తుంది. అలాగే నీ ప్రాణాలు కూడా. నేను నిన్ను వేడుకుంటున్నాను బాబు, నా కొడుకుకి దూరంగా ఉండు. నేను చెప్పింది గుర్తు పెట్టుకో. భీమ్ తనకు తానే స్వయంగా మందు రాసుకుంటాడు. నేను గురువు గారికి చెప్తాను, రా. వదినా, ఓ వదినా, వంట ఏం చేయమంటావు? వదినా. అత్త, అమ్మ ఇంటి దగ్గర లేదు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. సరే సరే, మీరిద్దరూ కలిసి కట్టెలు తీసుకుని లోపలికి రండి, మనం వంట మొదలు పెడదాం. మీ అమ్మ చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. భీమా వాళ్ళ స్కూల్కి వెళ్ళాను. మందెవరి కోసం తీసుకెళ్లాడో తెలుసుకుందామని. ఎవరో స్నేహితుడికి దెబ్బ తగిలిందని చెప్పి తీసుకెళ్లాడుగా. దెబ్బ తగలటం కాదు వదినా, ఆ పిల్లాడి తల్లిదండ్రి అతన్ని బాగా కొట్టారంట. ఎందుకో తెలుసా? ఆ అబ్బాయి భీమ్తో స్నేహం చేశాడని. కానీ భీమ్ మాతో ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయం నీకెలా తెలిసింది? ఎందుకో తెలియదు కాని వదినా, భీమ్ మందు తీసుకెళ్ళాక నాకు అనుమానం వచ్చింది. భీమ్ ఎవరికోసం మందు తీసుకెళ్లాడు? ఒకవేళ అబ్బాయి కోసం కాదు కదా? ఇకప్పుడు స్కూల్కి వెళ్ళి చూస్తే నా అనుమానం నిజమైంది. నేను భీముని ఆపాననుకో. ఇంకా వాళ్ళ మాస్టర్ గారు కూడా చెప్పారు. నువ్వు చాలా మంచి పని చేసావమ్మా. భీమరావుని తన చేతులతో మందు రాయకుండా ఆపావు. ఒకవేళ ఎవరైనా చూసుంటే పెద్ద ప్రళయం వచ్చుండేది. మీరు భీమరావుకి ఇంటి దగ్గర నచ్చ చెప్పండి, ఆ అబ్బాయి కొంచెం దూరంగా ఉండమని. నేను ఒప్పుకుంటాను. భీమరావు చిన్నపిల్లాడు. ఇక పిల్లలు కులాలు మతాలు చూసుకుని స్నేహం చేయరు. అయినా కూడా ఇంకేమైనా జరిగిందా మాస్టర్ గారు? ఈ విద్యాలయంలో ప్రిన్సిపాల్ నుంచి విద్యార్థుల దాకా అందరిది ఒకే రకమైన ఆలోచన. నిన్న అబ్బాయి వచ్చి భీమరావు పక్కన కూర్చున్నాడు. వాడి తండ్రి వాడిని కొట్టాడు. అతని వాళ్ళ తన కొడుకునే కొట్టాడు.
రేపు అతను భీమరావుని కూడా కొట్టచ్చు. భీమరావు మంచోడమ్మా, కానీ లోకం మంచిది కాదు. ఇక భీమ్ చేయలేండి అలాంటి వాళ్ళతో స్నేహం. నేను వాడితో చెప్తాను. భీమా వచ్చాక వాడికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పు. కేవలం చదువుకోవడానికే బడికి వెళ్ళమను. మనకి ఎవరితోనూ సావాసాలు గీవాసాలు చేయవలసిన అవసరం లేదు. తులసి, మంజుల, మీరిద్దరూ కూడా భీమ్కి నచ్చ చెప్పండి, సరేనా? సరే అత్త, చెప్తాము. వాడికి చెప్పండి అందరూ వాళ్ళంటి వాళ్ళు కాదని. మన దృష్టిలో ఏదైతే చిన్న విషయమో దాన్ని వాళ్ళు మహాపాపంగా భావిస్తున్నారని వాడికి చెప్పండి. ఈ విషయం వాడిని గట్టిగా బుర్రకెక్కించుకోమనండి. భీమ్ వాళ్ళ నానుంటే అర్థమయ్యేటట్టు చెప్పేవారు. నేను చెప్తే సరిగ్గా అర్థం చేసుకుంటాడో లేదో. వదినా, ఆ పిల్లాడి తల్లిదండ్రులు మన భీమ్కి ఏమి కీడు చేయరు కదా. నేను వెళ్తాను. బడోదిన తర్వాత వాళ్ళని తీసుకుని వదిన. భీమ్ అలా ఎవరైనా ఎందుకు కీడు చేస్తారు? అందరికీ బాగా తెలుసు భీమ్ ఇంకా చాలా చిన్నపిల్లాడని. నువ్వెప్పుడు ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటావు, అందుకే నీ ఆరోగ్యం పాడైపోతుంది. ప్రశాంతంగా కూర్చో. భీమ్ వచ్చాక చెప్పొచ్చులే వాడికి. నువ్వు ముందెళ్ళి అక్కడ కూర్చో. ఏమొద్దు, కూర్చో. ఏమైందండి? వాడి స్కూల్లో అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారా? చెప్పాను. స్కూలు మొత్తానికి గంటాపదంగా చెప్పి మరీ వచ్చాను. మీరందరూ నా స్థాయిని దృష్టిలో పెట్టుకుని నా కొడుకుని ఆ నీచమైన పిల్లలకు దూరంగా ఉంచమని చెప్పేసి వచ్చాను. మంచి పని చేశారు. ఈ చదువులు గిదువులు మనిషికెప్పుడూ ఉండేవే, కానీ సామాజిక నియమాలు మరియు ఆచారాన్ని పాటించడం అంతకంటే ఎక్కువ అవసరం. సరిగ్గా చెప్పావు నువ్వు. బియ్యంలో ఉండే రాళ్ళు లాంటి వాళ్ళు. బియ్యంలో రాళ్ళు ఏరినట్టు వాళ్ళని ఏరిపారేయాలి. అప్పుడు పీడ వదులుద్ది. ఒకవేళ పొరపాటున ఒకటో రెండో రాళ్ళు అందులో మిగిలిపోయినా అప్పుడు అన్నం మొత్తం పాడైపోతుంది. ఇప్పుడు గనుక ఏమైనా నాటకం చేశారనుకో వాళ్ళందరంతూ చూస్తాను నేను. ఏమనుకుంటున్నారో ఏంటో. బాలన్నయ్య, నువ్వు కూడా మాతో సామాన్లు అమ్మడానికి రావచ్చుగా. ఎందుకు అనవసరంగా మేళం పిచ్చిలో పడ్డావు? చూడు, నాకు మాటి మాటికి ఉపదేశాలు ఇయ్యకు. నాకు ఏది ఇష్టం అనిపిస్తే అదే చేస్తాను. మీరిద్దరికి ఏమి ఇష్టమైతే అదే చేస్తారుగా మీరిద్దరు. కానీ ఏంటి కానీ? మన స్కూల్ ఫీజు జమ చేయాలిగా. అవును, స్కూల్ ఫీజు జమ చేయాలి. ఇక మీరు వెళ్ళండి, నేను వెళ్తాను. బాలా అన్నయ్య, భీమ్ తొందరగా పద పనిలోకి. నువ్వు మళ్ళీ మందెందుకు పట్టుకున్నావు?